నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పసిబిడ్డలో ప్రమాదకర లక్షణాలివే. అప్పుడప్పుడు సిగరెట్ తాగినా ప్రమాదమే. తరచూ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయా? బ్లడ్ క్యాన్సర్ను నయం చేసే కార్టిసెల్ థెరపీ. ఇంకా హెల్త్ టిప్. 9 మాసాలు అమ్మ గర్భంలో సురక్షితంగా పెరిగిన శిశువుకి మన లోకంలోకి వచ్చి రాగానే సవాళ్లు ఎదురవుతుంటాయి. పసిబిడ్డల ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. పసిపాపలు తమ బాధని నోరు తెరిచి చెప్పలేరు. అయితే పసి శరీరాల్లో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ప్రమాదకర సంకేతాల్ని ముందుగానే గుర్తించవచ్చు. పసిబిడ్డల్లో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఎలా ఉంటాయో, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృగర్భం పసిబిడ్డ పాలిట శ్రీరామ రక్ష. 9 మాసాల పాటు అల్లారు ముద్దుగా జలతారు పాన్పుపై పవళించినట్టుగా తల్లి గర్భంలోని ఉమ్మనీటిలో తేలియాడుతూ గడిపిన పసిబిడ్డ పరిస్థితి పురుడు పోసుకున్న తరువాత ఒక్కసారిగా నీటిలోని చేపపిల్ల ఒడ్డున పడ్డట్టుగా తయారవుతుంది. నిజమే, బిడ్డ పుట్టగానే తల్లి గర్భంలో తనకు రక్షణ కవచంలా నిలిచిన అన్ని ఏర్పాట్లు ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. ఇక మీదట బిడ్డ స్వయంగా తనకు తానుగా రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలోనే పసిపిల్లలకు శరీరంలో ఉష్ణోగ్రత పడిపోవడం దగ్గర నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల దాకా రకరకాల సమస్యలు ముసురుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని ప్రమాదకర సంకేతాలు కూడా ఉంటాయి. పాలు తాగడానికి బిడ్డ ఆసక్తి చూపకపోవడం అనేది కూడా ఒక ప్రమాదకర లక్షణమే అంటారు డాక్టర్లు. నవజాత శిశువులు అంటే మొదట పుట్టిన తర్వాత 28 రోజుల వరకు మనం నవజాత శిశువులు నియోనేట్ అని అంటాము. నవజాత శిశువులు పుట్టిన తర్వాత 3వ రోజు కానీ 5వ రోజు కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా చూసుకోవాలన్నది తల్లి తండ్రి ప్రతి 2 గంటలకి లేదా 2.5 గంటలకి ఒక్కసారి తల్లి దగ్గర పాలు తాగించాలి. సో బేబీ అట్లా పాలు తాగుతుంది అంటే ఇబ్బంది ఏమి ఉండదు. రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉంటారు బేబీలు, రాత్రిపూట ఎక్కువగా పాలు తాగుతారు. పగలిపూట కొంచెం తక్కువ, అంటే 3 గంటలకి 4 గంటలకి అట్లా తాగుతారు. సో ఆ విధంగా పాలు తాగుతూ ఉన్నారంటే నార్మల్గా ఉన్నట్టే. ఒకవేళ పాలు సరిగా తాగకుండా మగతగా పడుకొని ఉండడం, డల్గా ఉండడం, ఏడవకుండా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనపడినాయి అంటే బేబీ సరిగా లేదు అని ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు మీరు తప్పకుండా వెంటనే మీ చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించుకోవాలి. మామూలుగా పుట్టిన తర్వాత పిల్లలు గంటకి కూడా పాలు తాగించవచ్చు. మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా తల్లి దగ్గర పాలు తాగిస్తే మదర్ దగ్గర మిల్క్ కూడా అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో గంటకి ఇవ్వచ్చు, లేదా 2 గంటలకు ఒకసారి కూడా ఇవ్వచ్చు. సో రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండడం వల్ల తరచుగా తాగుతారు, పగలు కొంచెం తక్కువ తాగుతారు. సో ఆ విధంగా పాలు బాగానే తాగుతున్నారంటే పర్వాలేదు. ఒక్కసారి తాగడం తగ్గింది, యూరిన్కి వెళ్ళడం కూడా తగ్గుతుంది, రోజుకి కనీసం 7 నుండి 8 సార్లు పాస్కి వెళ్ళడం కూడా తగ్గుతుంది, డల్గా ఉంటున్నారు అంటే కనుక ఇబ్బంది మొదలైందని అర్థం. వెంటనే చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. తల్లి ఒడిలోనో ఉయ్యాలలోనో హాయిగా నిద్రపోవాల్సిన పసిపాప ఊపిరి పీల్చుకోవడానికి విలవిల్లాడిపోతుంటే తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. సాధారణంగా పసిబిడ్డలు నిమిషానికి 40 నుండి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. కానీ ఆ వేగం అంతకంటే పెరిగినా, పక్కటెముకలు లోపలికి కుంగిపోతున్నా శ్వాసకోశ వ్యవస్థ ప్రమాదంలో పడిందని అర్థం. నవజాత శిశువుల ఊపిరితిత్తులు నిజానికి చాలా మృదువుగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, లేదా పుట్టేటప్పుడు ఉమ్మనీరు నోట్లోకి వెళ్లడం వల్ల కానీ వాయుగోళాల్లో వాపు వస్తుంది. దీన్నే నియోనేటల్ న్యూమోనియా లేదా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. ఊపిరితిత్తులలో సర్ఫాక్టెంట్ అనే లూబ్రికెంట్ లోపించడం వల్ల వాయుగోళాలు ముడుచుకుపోతాయి. దీనివల్ల ఆక్సిజన్ అందక బిడ్డ ఎక్కువ శ్రమతో ఊపిరి పీల్చాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఛాతీ ఎక్స్రే, బ్లడ్ కల్చర్, పల్స్ ఆక్సిమెట్రీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా బిడ్డకు సిప్యాప్ లేదా మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తగిన యాంటీబయాటిక్స్ మందుల్ని కూడా ఐవీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా పిల్లలు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వాసపరంగా అన్నీ బాగున్నప్పుడే డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు తాగించిన తర్వాత పిల్లలు ఏమన్నా వాంతి చేసుకోవడం కానీ, అది పొలమారడం, తాగిన పాలు ఊపిరితిత్తులోకి వెళ్ళడం, దీన్ని నాసల్ రీగజిటేషన్ అంటారు. ఆ పరిణామం కనుక అయితే బేబీకి న్యూమోనియా వచ్చి శ్వాస ఎక్కువ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్థితిలో వెంటనే బేబీని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించుకోవాలి. ఆ ఒక కండిషనే కాదు, కొంతమంది పిల్లలకి 2-3 వారాలు దాటిన తర్వాత సడన్గా ఆయాసం అన్నది స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజులు ఉన్న పిల్లలకి
యూజువల్గా 2-3 వారాల్లో ఈ పరిణామాలు కనుక ఏమన్నా కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. లేదు అంటే కనుక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొంతమంది డొక్కలెగరేయడం అట్లా చేస్తారు. ఓన్లీ ఊపిరితిత్తులో ఇబ్బంది వస్తేనే కాదు, వేరే ఏ అవయవాల్లో ఇబ్బంది వచ్చినా కూడా ఆయాసం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చినా, పొట్టకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏదైనా వచ్చినా, లేదంటే కిడ్నీలకు సంబంధించిన ఇబ్బందులు, గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కూడా ఈ విధంగా కూడా మేనిఫెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీ బేబీ ఇట్లా డొక్కలెగరేయడం, పాలు సరిగా తాగకపోవడం, డల్గా ఉండడం ఇట్లాంటి ఏమైనా మీకు కనపడినాయి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు అశ్రద్ధ చేయకూడదు. ఈవెన్ 1 గంట కూడా ఇంట్లో ఉంచడం అట్లాంటి తప్పులు చేయకూడదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం మంచిది. పుట్టిన వెంటనే చిన్నారుల్ని వేధించే సర్వసాధారణమైన సమస్యల్లో కామెర్లు ప్రధానమైనది. కళ్ళు ఒళ్ళు పచ్చబడిపోయి తల్లిదండ్రుల్ని బెంబేలెత్తించే సమస్య ఇది. నిజానికి కామెర్లు తక్కువ స్థాయిలో ఉంటే భయపడాల్సిన పని లేదు. అలా కాక మొత్తం ఒళ్లంతా పచ్చబడిపోతే మాత్రం వెంటనే చికిత్స ఆరంభించి శరీరంలో బైల్రూబిన్ లెవెల్స్ని సాధారణ స్థాయికి తీసుకురావాలి. లేదంటే పసిబిడ్డల పాలిట అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. ఎంతకు ఏడుపు ఆపరు. ఇది కూడా తల్లిదండ్రుల్ని గాభరాకు గురి చేసే సమస్యే. తల్లిపాలు కడుపు నిండా పడుతున్నామా, వాళ్లకు వెచ్చదనం, వస్త్రధారణ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను చెక్ చేసుకున్న మీదట అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలి. సో మామూలుగా పుట్టిన పిల్లలు, నెలల నిండి పుట్టిన పిల్లల్లో 70-80% వరకు కామెర్లు అన్నది వస్తుంది. అది ఏమంటే ఫిజియోలాజికల్ జాండీస్ అని అంటారు. సో పిల్లలకి పాలు సరిగా తాగిస్తే ఆ పాలు యూరిన్ రూపంలో కామెర్లు అన్నది బయటికి పోతుంది. పిల్లలు ఏంటంటే పాలు సరిగా తాగకపోవడం, లేదంటే మోషన్కి సరిగా వెళ్ళకపోవడం వల్ల ఈ కామెర్లు అన్నది ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కొంతమంది పిల్లల్లో రోజు పుట్టిన 1వ రోజునే కామెర్లు అవుతుంది. అది తరచుగా ఎట్లాంటి కండిషన్లో చూస్తామంటే తల్లి రక్తం గ్రూప్ ఏదన్నా నెగిటివ్ గ్రూప్ ఉండడం, పుట్టిన బేబీది పాజిటివ్ గ్రూప్ ఉండడం, దీన్ని RH ఐసో ఇమ్యునైజేషన్ అంటారు. అలాంటి కండిషన్లో పుట్టిన రోజు రావచ్చు. అది అయితే చాలా ప్రాణాంతకం అండి. ఒకవేళ డెలివరీకి ముందునే తల్లి O నెగిటివ్ కానీ ఏదన్నా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి ఉన్నట్లయితే శ్రద్ధగా గైనకాలజిస్ట్గా దగ్గర ఫాలోఅప్లకు వెళ్ళాలి. అండ్ డెలివరీ కూడా ఒక టెర్షరీ లెవెల్ హాస్పిటల్లో ప్లాన్ చేసుకోవాలి. అండ్ డెలివరీ అయిన తర్వాత పుట్టిన గంటలోపే మనం కామెర్లకు సంబంధించిన పరీక్షలు, రక్తం పర్సంటేజ్ ఎంత ఉన్నదన్న పరీక్షలు వెంటనే చేయించుకొని దాన్ని బట్టి వైద్యం అన్నది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలకి రక్త మార్పిడి దాకా కూడా వెళ్తారు. అది పెథలాజికల్ జాండీస్ అంటారు. సో ఫిజియోలాజికల్ జాండీస్ అన్నది తరచుగా పాలు తక్కువ తాగడం వల్ల వచ్చేది. సో పుట్టిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత ప్రతి 2 గంటలకి 3 గంటలకి పాలు విధిగా తాగిస్తూ ఉంటే ఈ ఫిజియోలాజికల్ జాండీస్ అన్నది మరీ ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. అది కాకుండా బేబీకి థైరాయిడ్ ఇబ్బందులు వచ్చినా, లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చినా, వేరే ఇతరత్ర హెల్త్ ఇబ్బందులు వచ్చినా కూడా ఈ కామెర్లు అన్నది పెరిగిపోతుంది. డెలివరీకి తర్వాత కాదండి, ఈ పరిణామాలన్నీ డెలివరీ ముందు నుండే మనం అవేర్నెస్ అన్నది ఉండాలి. పసిబిడ్డ శరీరం నిప్పును తలపించేలా వేడిగా ఉన్నా ప్రమాదమే. ఐసు ముక్కల్లా చల్లబడిపోయినా ప్రమాదమే. పెద్దవారిలా కాకుండా పసిబిడ్డల మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. శిశువు శరీరం చల్లబడిపోవడాన్ని హైపోథెర్మియా అంటారు. శరీరం చల్లబడితే గుండె వేగం తగ్గి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అలాగే 104 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ జ్వరం వస్తే అది శరీరంలో సెప్సిస్ లేదా మెనింజైటిస్ అనే మెదడువాపు ఇన్ఫెక్షన్కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే పసిబిడ్డకు తగిన వైద్య సాయం అందేలా చూడాలి. బిడ్డ శరీరం చల్లబడకుండా ఉండాలంటే కంగారు మదర్ కేర్ ఇవ్వాలి. తల్లి తన గుండెపై బిడ్డ చర్మానికి చర్మం తగిలేలా హత్తుకోవాలి. దీనివల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు అందుతుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్లను చక్కగా అడ్డుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. సిగరెట్లు రోజు చాలా ఏళ్లుగా తాగితేనే ఆరోగ్యానికి హానికరమని చాలా మంది భావిస్తుంటారు. వారాంతాల్లోనో వేడుకల్లోనో ఒత్తిడికి గురైనప్పుడో 1 కాల్చితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా అప్పుడప్పుడు సిగరెట్లను కాల్చడం అనేది తీవ్ర జబ్బుల ముప్పు పెరగడానికి కారణం అవుతుందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగాకులో క్యాన్సర్ కారకాలు, విషతుల్య పదార్థాల వంటి రసాయనాలు సుమారు 7,000కు పైగా ఉంటాయి. రోజు తాగేవారికి, అప్పుడప్పుడు కాల్చేవారికి మధ్య మోతాదులో తేడా ఉండొచ్చు. కానీ
హానికారకాల ప్రభావం విషయంలో శరీరం ఈ వ్యత్యాసాన్ని విడమర్చుకోలేదు. ఒకటి అరా కాల్చిన కీలక అవయవాలు వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. పొగాకు నుంచి వెలువడే పొగకు గుండె రక్తనాళాల వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. పొగ తాగిన మరుక్షణంలోనే రక్తనాళాలు సంకోచిస్తాయి. గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. పొగలోని కార్బన్ మోనాక్సైడ్ మూలంగా రక్తంలో ప్రసారమయ్యే ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. అసలే పొగ అలవాటు లేని వారితో పోలిస్తే అప్పుడప్పుడు సిగరెట్లు తాగిన వారికి కూడా గుండె జబ్బు ముప్పు గణనీయంగా పొంచి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీరికి గుండెపోటు ముప్పే కాదు, పక్షవాతం, రక్తనాళాల లోపలి గోడ పొర దెబ్బతినడం, రక్తనాళాల్లో త్వరగా పూడికలు ఏర్పడడం, రక్తం గడ్డల వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. లక్షణాలు బయటపడేసరికే లోపల జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కాదు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, చుట్టలు, బీడీల విషయంలో సురక్షితమైన మోతాదంటూ ఏదీ లేదని గుర్తుంచుకోవాలని పరిశోధకులు వివరిస్తున్నారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, నిజమే. కానీ భావోద్వేగాలతో సంబంధం లేకుండానే కొంతమందిలో కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇందుకు కళ్ళు పొడిబారడం మొదలుకుని టియర్ డక్ట్ బ్లాకేజ్ వరకు చాలా కారణాలే ఉంటాయి. తరచూ కళ్ళ నుంచి నీరు కారడాన్ని చిన్న సమస్యగా భావించకూడదు. చికిత్స తీసుకోకుండా వదిలేయకూడదు. కళ్ళ నుంచి తరచూ నీళ్లు కారడానికి వెనుక కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. తరచూ కళ్ళ నుంచి నీరు కారడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడన్నా దుమ్ములోకి వెళ్ళినా, కాలుష్యంలోకి వెళ్ళినా, స్క్రీన్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఎక్కువసేపు చూసినా కూడా అప్పుడప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కంట్లో నుంచి తరచూ నీళ్లు కారుతూ ఉంటాయో, లేదా నీళ్లు కారడంతో పాటు కంట్లో ఎర్రబడడము, కంట్లో నొప్పి, చూపు తగ్గడం వంటి సమస్యలు కూడా ఉంటాయో, అది వేరే ఏదో ఇబ్బంది ఉందని సంకేతము. ముఖ్యంగా డ్రై ఐస్, కంట్లో ఎలర్జీ లేదా రెప్పల్లో ఇన్ఫెక్షన్, బ్లెఫరైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. అలా కాకుండా కొంతమందికి ఈ రెప్ప మామూలుగా అయితే కంటి మీద ఇలా వాలి ఉంటుంది. ఆ రెప్ప ఎప్పుడైతే లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దీనిని ఎక్ట్రోపియాన్, ఎంట్రోపియాన్ అని అంటాము. ఈ సమస్యల వలన కూడా రెప్ప నల్లగుడ్డుకు రాసుకుంటూ నీళ్లు కారే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళల్లో నుంచి ఎప్పుడూ నీళ్లు బయటికి కారవు. ఈ నీళ్లు బయటికి కారకుండా టియర్ డక్ట్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టియర్ డక్ట్లో బ్లాక్ ఉన్నప్పుడు కూడా కంట్లో నుంచి నీళ్లు బయటికి కారే అవకాశం ఉంటుంది. కొంతవరకు నీళ్లు కారడానికి సమస్య డ్రై ఐ కానీ ఎలర్జీ కానీ అయి ఉంటే వాటికి ఐ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. ఒకవేళ డ్రై ఐస్ ఉంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ రాసిస్తాము. లేదా ఎలర్జీల లాంటివి ఉంటే యాంటీహిస్టమిన్ డ్రాప్స్ కానీ లో డోస్ స్టీరాయిడ్ ఐ డ్రాప్స్ కానీ అవసరం పడతాయి. అదే ఒకవేళ ఈ నీరు కారడానికి రెప్పల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్, బ్లెఫరైటిస్ అయి ఉంటే దానికి మాత్రము కొన్ని ఆయింట్మెంట్లు, రెప్పల్ని బాగా బేబీ షాంపూతోని కడుక్కోవడం వంటివి చేసినా కూడా ఈ నీళ్లు కారడం అనే సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే రెప్ప లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుందో దానిని మాత్రము ఆపరేషన్ ద్వారానే సరిచేయాలి. మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతన్ని సులువుగానే మట్టు పెట్టచ్చు. అదే శత్రువు అరివీర భయంకరుడైతే తనని మట్టు పెట్టడానికి కమాండో లాంటి చురుకైన సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్పై పోర్లో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్టిసెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకుని వాటికి జన్యుపరమైన మార్పులు చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించడం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే కార్టిసెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? తెల్ల రక్త కణాలు అనేవి మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని కానీ క్యాన్సర్ని కానీ అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
అలా చేసే ప్రయత్నంలో తెల్ల రక్త కణాల్లో రకరకాల కణాలు అంటూ ఉంటాయి. వాటిల్లో టీ సెల్స్ ప్రత్యేకంగా ఆ ఇన్ఫెక్షన్ని కానీ క్యాన్సర్ని కానీ నిర్మూలించగలిగే శక్తి ఉన్నవి. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు టీ సెల్స్ వాటంతట అవే ఆ ఇన్ఫెక్షన్ని గుర్తించడం కానీ దాన్ని నిర్మూలించడం కానీ చేయగలిగే శక్తి ఉన్నవి కాదు. అందుకనే మనం చేసిన ప్రయత్నం ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనల ద్వారా తయారు చేసినదే ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనేది. ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ ఉన్న టీ కణాలకి డైరెక్ట్గా క్యాన్సర్ని గుర్తించే అవకాశం అండ్ నాశనం చేసే అవకాశం అనేది డైరెక్ట్గా ఒక రిసెప్టార్ ద్వారా అందిస్తున్నాం అన్నమాట. అంటే ఈ డబుల్ శక్తి ఎలా ఇస్తున్నాము అంటే ఆ యాంటీజెన్ రికగ్నిషన్ కోసం యాంటీబాడీలో ఒక పార్ట్ని అలాగే స్టిమ్యులేషన్ కోసం అవసరమయ్యే ఒక పార్ట్ని రెండింటినీ కలిపి జతపరిస్తే తయారయ్యిందే ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అనే పార్ట్. దీన్ని మనం టీ సెల్ కణం మీద పెట్టడం వల్ల డైరెక్ట్గా టీ సెల్ అనేది ఆ క్యాన్సర్ కణాన్ని గుర్తించటం, దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి దాన్ని నాశనం చేయటం అనే ప్రత్యేకమైన క్రియని కలిగి ఉంటుంది. దీన్నే టోటల్గా కైమరిక్ యాంటీజెన్ టీ సెల్ రిసెప్టార్ థెరపీ అంటారు. ఎలాంటి క్యాన్సర్లలో కార్టిసెల్ థెరపీని వాడుతున్నారు? మేజర్గా మనం వాడేదల్లా బి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. బి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చి లుకేమియాస్, లింఫోమాస్. బి టైప్ ఆఫ్ లుకేమియా, బి టైప్ ఆఫ్ లింఫోమాలో వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. వాటిల్లో కూడాను అన్ని రకాల బి లింఫోమాలకి లుకేమియాలకి పనిచేస్తుందా అంటే స్పెసిఫిక్గా దానికంటూ క్రైటీరియా, ఇండికేషన్స్ అంటూ ఉంటాయి. మేజర్గా మనం వాడే కండిషన్స్ వచ్చి ప్రైమరీ రిఫ్రాక్టరీ. అంటే ఏంటి అంటే జబ్బు అనేది మనం ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్ దానికంటూ ప్రత్యేకంగా ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రాకపోవటం, లేదా ఒకసారి రెస్పాన్స్ వచ్చి ఇమీడియట్గా జబ్బు అనేది వెనక్కి రావటం అంటే అర్లీ రిలాప్స్ అంటాం. ఇలా ప్రైమరీ రిఫ్రాక్టరీ కానీ అర్లీ రిలాప్స్లో కానీ మేజర్గా మనం ఈ కార్టీ అనేది ప్రత్యేకంగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మల్టిపుల్ మైలోమా అనేది ప్లాస్మా సెల్ క్యాన్సర్ అన్నమాట. దానికి కూడా కార్టీ అనేది వైడ్గా వాడటం అనేది ఇతర దేశాల్లో జరుగుతుంది. మన దేశంలో మాత్రం ఇంకా స్టడీస్లోనే జరుగుతుంది. దానికి ఉండే టార్గెట్ అనేది వేరుగా ఉంటుంది. BCMA, బి సెల్ మెచ్యురేషన్ యాంటీజెన్ అనే టార్గెట్ ద్వారా ఆ కార్టీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కార్టిసెల్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? రోగిలో ఉన్న టీ కణాలు సరిపడా ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకొని స్టెమ్ సెల్ కలెక్షనో లేకపోతే ప్లేట్లెట్ కలెక్షన్కో యూస్ చేసే మెషీనే. ఫస్ట్ చేసే స్టెప్ వచ్చి లూకాఫెరెసిస్. ఆ కలెక్షన్ అనేది చేసుకొని అవి సరిపోను ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకున్నాక దాన్ని ల్యాబ్కి పంపిస్తాం. ఆ ల్యాబ్లో వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ చేస్తారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం జరుగుతుంది అంటే మనకి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ దేని గురించి అయితే మనం మాట్లాడుకున్నామో ఆ రిసెప్టార్ని ఈ టీ సెల్స్ ఏవైతే మనం కలెక్ట్ చేసిన టీ సెల్స్కి అమర్చి వాటిని దాని మీద ఉండేలాగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకసారి ఆ అమర్చడం అనేది అయ్యాక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన టీ సెల్ నెంబర్ని విరివిగా పెంచుతాం. ఎందుకంటే మనం ఇచ్చే సెల్ కౌంట్ వచ్చి బిలియన్స్లో ఉంటుంది. ఆ బిలియన్ కౌంట్ కోసం అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ చేసి పెంచుతాం. ఆ పెంచి యాడిక్వేట్ కౌంట్ అంటే సరిపోని కౌంట్ వచ్చింది అని మనకు తెలిసిన రోజున మనం హాస్పిటల్ పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళు అక్కడ హాస్పిటల్లో పేషెంట్ని అడ్మిట్ చేసి ఆల్రెడీ ఇంకా ప్రొడక్షన్ అనేది టీ సెల్స్ అనేది బాడీలో ఉంటాయి కాబట్టి ఆ టీ సెల్ కౌంట్ని తగ్గించడం కోసం మైల్డ్ కండిషనింగ్ ఇస్తారు. దాన్ని లింఫోడిప్లీషన్ అంటారు. అది 3 daysలో జరుగుతుంది. అది అయ్యాక మనం ఏదైతే ప్రొడక్ట్ మన దగ్గర రెడీ అయిందో ఆ ప్రొడక్ట్ని డైరెక్ట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానో స్టెమ్ సెల్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానో బాడీలోకి ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత నుంచి 2 నుంచి 4 వారాల పాటు పేషెంట్ అనేది అబ్జర్వేషన్లో ఉంటారు. కార్టిసెల్ థెరపీ సురక్షితమేనా? క్యాన్సర్లు ఎంత ప్రమాదం వాటికి ఉండే చికిత్సలు కూడా అంతే ప్రమాదం. కాబట్టి ఏ థెరపీని సురక్షితం అని చెప్పే పరిస్థితిలో అయితే ఉండము. అలాగే మొదటిచ్చే థెరపీ కంటే ఇలా రిఫ్రాక్టరీగా ఉండే క్యాన్సర్లకు ఇచ్చే థెరపీలు ఇంకా ప్రమాదంగా ఉంటాయి. అందుట్లోనూ మనం చేస్తుంది ఇమ్యూనిటీ సెల్స్తో జెనెటిక్ ఇంజనీరింగ్. సో వాటికి ఉండే కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి. మేజర్గా ఉండే కాంప్లికేషన్స్ వచ్చి సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటారు. ఇమీడియట్గా మనం ఇచ్చిన కార్టీ సెల్స్ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి
వాటిని నాశనం చేసే ప్రక్రియలో రిలీజ్ అయిన సబ్స్టెన్సెస్ వల్ల వచ్చేదే ఈ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటే. దీంట్లో వచ్చే లక్షణాలు వచ్చి జ్వరం రావటం, ఆయాసం రావటం, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండటం, బీపీ తగ్గటం, ఐసీయూలోకి వెళ్ళే అవకాశం రావటం, ఇలా ఈ ఉన్న వాటన్నిటినీ కలిపి గ్రేడింగ్ చేస్తాం. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పి. గ్రేడ్ 1, 2 సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ని ఈజీగా మేనేజ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. 3, 4 అనేవి కొద్దిగా ప్రాణాన్ని మీదకి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్స్ అన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్స్లో మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్స్. మేజర్గా కామన్గా వచ్చేదైతే సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. అది కాకుండా ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడాలి అంటే కామన్గా ఉండేది న్యూరోటాక్సిసిటీ. ఈ న్యూరోటాక్సిసిటీ అరుదుగా వచ్చిన చాలా ప్రమాదకరమైన టాక్సిసిటీ అనే చెప్పాలి. లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మాట తడబట్టడం, ఫిట్స్ రావటం, తెలియకుండా ఉండటం, రాత అనేది మారటం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. దీనికి కూడా చాలా వరకు గ్రేడింగ్ ఉంటుంది. ఎలా అయితే కాంప్లికేషన్ సివియారిటీ ఉంటుందో దానికి ఇచ్చే ట్రీట్మెంట్ సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కార్టిసెల్ థెరపీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? పేషెంట్ చాలా ఫ్రెయిల్గా ఉంటాం. ఫ్రెయిల్గా అంటే ఎల్డర్లీ 80 ఇయర్స్ పైన వాళ్ళు, 70 ఇయర్స్ పైన వాళ్ళు, ఆల్రెడీ షుగరు, బీపీలు, మిగతా రకాల జబ్బులు ఉండటం వల్ల డ్యామేజ్ ఉన్నవాళ్ళు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, న్యూరలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ టాక్సిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ క్రైటీరియా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది చాలా గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్. ఎప్పుడైనా మనం కార్టీ చేసినా సరే 50% ఛాన్సెస్ ఉంటాయని చెప్తాం. ఎందుకు అంటే 50% రెస్పాన్స్ వచ్చినా 50%కి మళ్ళీ డిసీజ్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డిసీజ్ బాగా అగ్రెసివ్గా ఉంది అంటే 2-3 రోజుల్లోనే పెరిగిపోయే డిసీజ్ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ కోసం 2 నుంచి 3 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో పేషెంట్ ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్టీ థెరపీ అనేది ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకు కూడా సరిపోదు. కార్టిసెల్ థెరపీని బ్లడ్ క్యాన్సర్ రోగులకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. కార్టిసెల్ థెరపీ ద్వారా లింఫోమా, లుకీమియా, మైలోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లకు చక్కగా చికిత్స చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. రక్తం గడ్డకట్టే సమస్యని తగ్గిస్తాయి. ఒత్తిడి సైతం దూరం అవుతుంది.